నెక్స్ట్ క్వశ్చన్, ఏ 20 kg బ్లాక్ ఈజ్ ఇన్ మోషన్. అంటే 20 kg బ్లాక్ అనేది మూవింగ్లో ఉంది ఆన్ ఏ రఫ్ హార్జెంటల్ సర్ఫేస్. చూడండి, ఇది 20 kg బ్లాక్ అనుకో, హారిజెంటల్ సర్ఫేస్ మీద మూవింగ్ అవుతుంది, అంటే మూవ్ అవుతుంది. సో ఈ మూవ్ అవ్వడానికి ఎంత ఫోర్స్ కావాలి? 60 న్యూటన్ ఫోర్స్. సో టు కీప్ రిక్వైర్డ్ బాడీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. ఈ బాడీ అనేది 60 న్యూటన్స్తో అప్లై చేస్తూ ఉంటే ఈ బాడీ అనేది కాన్స్టెంట్ స్పీడ్తో ముందుకు వెళ్తుంది. అప్పుడు దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎంత అడుగుతుంది. సో ప్రీవియస్లీ మనం చేసాం, F ఈక్వల్ టు ఎన్. సో ఎఫ్ అనేది ఫోర్సు, ఎన్ అనేది నార్మల్, మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎఫ్ ఎంత ఇచ్చాడు, 60 న్యూటన్. ఈక్వల్ మనకు కావాల్సింది మ్యూకే. మరి ఎన్ అంటే ఏంటి? ఎన్ ఈక్వల్ టు పెర్పెండిక్యులర్, కిందకి ఏం యాడ్ చేస్తుంది? ఎంజీ. పైకి ఏం యాడ్ చేస్తుంది? నార్మల్. ఓకేనా? పెర్పెండిక్యులర్ ఫోర్స్ హారిజెంటల్లీ అప్వర్డ్స్ యాక్టింగ్, అదే ఎన్ ఈక్వల్ టు డబ్ల్యూజీ. సో డబ్ల్యూ అంటే ఎంత ఇచ్చాడు? సో వెయిట్ ఇచ్చాడు 20 kg అండ్ గ్రావిటీ ఎంత ఇచ్చాడు? 10 m/s. సో మనకి ఎంత వచ్చింది? 200. ఎంత? 200. సో ఎన్ ఎంత వచ్చింది మనకి? 200. ఇక్కడ జీరో క్యాన్సిల్ చేయండి. సో 6 2 డబుల్ చేసి 3 0 10 0. సో 10 తీసుకొచ్చింది మనకు మ్యూ కాదు కావాల్సింది. మ్యూ ఈక్వల్ టు 3/10. 3/10 ఆర్ 0.3. సో మ్యూకే కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎంత వచ్చింది? 0.3. సో మూవింగ్ అవుతున్నప్పుడు బాడీకి ఉండే ఫ్రిక్షన్ మనం ఏమంటాం? కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం, కైనెటిక్ ఫ్రిక్షన్. అదే స్టాప్లో ఉన్న బాడీకి స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. అదే రోలింగ్ అవుతున్న బాడీకి ఉండే ఫ్రిక్షన్ మనం ఏమంటాం? రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకేనా?